హాయ్ ఫ్రెండ్స్, బయట షాప్లో దొరికే కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్సే అండి. చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కార్న్ఫ్లోర్ ఒక 1 కప్ వరకు తీసుకోవాలి. ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు కార్న్ఫ్లోర్కి మనము 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక విస్కర్ తీసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. వాటర్లో పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా. ఇక్కడ మనకి గిన్నెకు అడిగంటినట్టుగా ఉంటుందండి. సో మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఉండలు లేకుండా మనము కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్ కూడా పట్టదండి. ఇప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి ఇంట్లో చేయాలి అన్న మనము వేడికి ఎక్కువగా స్టవ్ దగ్గర ఉండలేం కదా. ఇలాంటి మనము చిన్న చిన్నవి చేసామంటే బాగుంటుందండి ఎవరికైనా. సో మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇందులోకి కావాల్సిన పదార్థాలు షుగర్ అండి. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వరకు షుగర్ని మనము తీసుకోవాలి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుంది టేస్టీగా. దీంతోపాటు నెయ్యి కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఫుడ్ కలరు, దీంతోపాటు ఇలాచి పౌడర్ కూడా. ఇవన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్సే కదండి. సో మరి లేట్ చేయకుండా ఇంకా వీడియో ముందుకెళ్దాం. మనం కడాయి పెట్టుకొని అందులోకి మనము 2 కప్స్ వరకు షుగర్ని యాడ్ చేసేద్దాం. ఇందులోకి వాటరు ఒక 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ షుగరు వాటర్లో మొత్తం మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మాత్రం మనము అడుగంటకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. వితిన్ ఒక 3-4 మినిట్స్లోనే ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము లేట్ చేయకుండా ఇందాక మనం రెడీ చేసుకున్న ఇలాచి ఉంది కదండి, ఇలాచి, దీంతోపాటు ఫుడ్ కలరు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మనకి గిన్నె అడుగంటడం లాంటిది జరుగుతుంది కదా. సో అప్పుడు మనము నెయ్యిని కూడా ఒక 2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకొని ముందుగానే మనము రెడీ చేసుకున్న ఒక బాక్స్ను అందులోకి నెయ్యి అప్లై చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకోవాలండి. మనం కొంచెం వేడిగా ఉన్న టైంలోనే దీన్ని ఈ బాక్స్లోకి యాడ్ చేసుకోవాలి. లేట్ అయ్యామంటే అది మనకి గట్టిగా ఫామ్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా దీన్ని మనము ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మనకి హెయిర్ అనేది లీక్ కాకుండా బాక్స్లోకి కరెక్ట్గా అప్లై చేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ వరకు మనము కదపకుండా మనము చల్లార్చుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ సైడ్లకి మనం నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం ప్లేట్లోకి దీన్ని తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కదా. సో చూడండి ఎంత స్పాంజ్గా ఉందో. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఫుడ్ కలరు గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, ఆరెంజ్, ఇట్లా కలర్ఫుల్గా ఉంటే కూడా నచ్చుతుంది కదా. సో అలాంటి ఫుడ్ కలర్ కూడా వాడచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.